నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏ స్త్రీకైనా ప్రాణం కన్నా ఆత్మగౌరవం, సౌశీల్యం మిన్న అనే సత్యాన్ని లోకానికి వెల్లడించి దివ్యాంశ సంబూతురాలిగా సర్వశక్తిమయిగా వర్ధిల్లుతోన్న లోకపావని వాసవి కన్యకా పరమేశ్వరి. కారణ జన్మురాలిగా ఆర్యవైశ్యుల ఆరాధనీయ మూర్తిగా వాసవాంబ తన మహిమా విశేషాల్ని లోకానికి వెల్లడించింది. అలాంటి శక్తి స్వరూపిణి అయిన వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా వాసవి కన్యక ఆవిర్భవించిన దివ్యక్షేత్రం పెనుగొండ దివ్య సన్నిధి విశేషాల్ని తిలకించడం పుణ్యప్రదం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వైభవోపేతంగా వెలుగొందుతోంది. ఆ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ అంటూ కన్యకుమారి మహిమా వైభవాన్ని వేదమంత్రాలు ప్రవచించాయి. పురాణ చారిత్రక ప్రసిద్ధిగాంచిన పెనుగొండ క్షేత్రాన్ని వాసవి కన్యక తన జన్మస్థలంగా ఎంపిక చేసుకుంది. క్రీస్తు పూర్వం నుంచి పెనుగొండ గ్రామం వైభవంగా విలసిల్లుతున్నట్టుగా అనేక చారిత్రక ఆధారాలు విశ్లేషిస్తున్నాయి. తూర్పు చాళుక్యుల కాలంలో పెనుగొండ జైన క్షేత్రంగా విరాజిల్లినట్టు ఆధారాలు చెబుతున్నాయి. 14వ శతాబ్దంలో వెల్లనాటి చోళ చరిత్రలో పెనుగొండ పట్టణ ప్రాశస్త్యం వివరంగా వెల్లడవుతుంది. పెనుగొండ పురాణ ప్రసిద్ధమైన దివ్యస్థలి. సాక్షాత్తు ధనాధిష్టాన దేవత అయిన కుబేరుడు నగరేశ్వర స్వామిని, మహిషాసుర మర్దిని ఈ సన్నిధిలో ప్రతిష్ఠించాడని పురాణాలు వివరిస్తున్నాయి. అలాంటి మహిమా విశేషాలు, పురాణ వైభవం ఉన్న ఈ క్షేత్రంలో నగరేశ్వర స్వామి, మహిషాసుర మర్దిని భక్తురాలిగా వాసవి కన్యక ఆవిర్భవించింది. సువిశాలమైన ప్రాంగణంలో పచ్చదనం పరిమళించే ప్రాకృతిక సౌందర్యంతో ఈ ప్రాంతం కనువిందు చేస్తుంది. అత్యంత ఎత్తైన భారీ గోపురం, ఆ గోపురంపై పలు విగ్రహాకృతులు, కళాకృతులు భక్తుల్ని ఆకర్షిస్తాయి. స్థానిక భక్తుల సహకారంతో, ఆర్థిక చేయూతతో ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానమవుతోంది. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయంలో శ్రీ మహిషాసుర మర్దిని సమేత నగరేశ్వర స్వామివారు ఎన్నో శతాబ్దాలుగా కొలువుతీరి ఉన్నారు. తదనంతర కాలంలో వాసవి కన్యకా పరమేశ్వరిని భక్తులు ఈ లోగిలిలో సుప్రతిష్ఠితం చేశారు. పెనుగొండ శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని మాత దేవస్థానంగా వేల సంవత్సరాల నుంచి వెలుగొందుతోంది. పర్వతరాజు హిమవంతుని కుమార్తె పార్వతీదేవి. పరమేశ్వరుడు పార్వతీదేవితో వివాహానంతరం బ్రహ్మక్షేత్ర అన్వేషణ కోసం భూలోకంలో అన్వేషించసాగారు. ఆ పరిస్థితులలో ఓ జలాశయంలో ఒకే కాడకు 3 తామర పువ్వులు ఉండడం చూసి ఆది దంపతులు ఆశ్చర్యచకితులయ్యారు. ఈ ప్రదేశం పులస్త్య మహర్షి తపస్సు చేసి అనేక యజ్ఞాలు చేసిన పుణ్యభూమి అని తెలుసుకుని ఇక్కడ 18 పట్టణాల్ని నిర్మించమని ఆదేశించారు. ఈ పట్టణ సమాహారంలో బ్రహ్మ కొలువు తీరిన పట్టణానికి పెనుగొండగా నామకరణం చేశారని పురాణ కథనం. మగువకు ప్రాణం కన్నా నమ్మిన సిద్ధాంతం కోసం, సౌభాగ్య సిద్ధి కోసం ఆత్మత్యాగమే మిన్న అనే సత్యాన్ని లోకానికి అందించింది వాసవీదేవి. పెనుగొండను పాలించే చోళరాజు వాసవి కన్యకాంబను మోహించగా అతనితో వివాహం ఇష్టం లేని కన్యకాదేవి అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేసిందని భక్తులు విశ్వసిస్తారు. పరమేశ్వరి స్వరూపిణిగా జగదాంబ ఆచంద్ర తారార్కం వ్యక్తమవుతోంది. ఆర్య వైశ్యుల ఇంట పుట్టిన వాసవేశ్వరి అలనాటి నుంచి వైశ్య వణిజుల ఆరాధనీయ మూర్తిగా వెలుగొందుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రదేశాల్లో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాలున్నాయి. అయితే ఆ దేవస్థానాలన్నింటికీ మాతృక సన్నిధి, ప్రధాన దేవస్థానం, అమ్మవారి పుట్టిల్లు పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి దివ్య సన్నిధానం. పెనుగొండ అంటే పెద్ద కొండ, వరాల సిరులు కురిపించే పెద్ద కొండే ఈ పెనుగొండ. వాసవి కన్యకా పరమేశ్వరి పుట్టిల్లుగా, పుణ్యాల పేటిగా పెనుగొండ వర్ధిల్లుతోంది. సాక్షాత్తు పరమేశ్వరి అంశతో వ్యక్తమైన దివ్యావతారిణి వాసవి కన్యకా పరమేశ్వరి. నిత్యానందకరి, శుభకరి అయిన వాసవి కన్యకా పరమేశ్వరి స్థానక భంగిమలో అలరారుతోంది. స్థానక మూర్తిగా విలసిల్లే శక్తి స్వరూపిణి, క్షిప్ర ప్రసాదినిగా అంటే భక్తుల్ని అనుగ్రహించడానికి సదా సంసిద్ధం అనే రీతిలో జగన్మాత భాసిల్లుతుంది. మహావైభవోపేత అలంకార విశేషాలతో నేత్రానందకరంగా దర్శనమిస్తోంది. సకల మనోభీష్టాల్ని నెరవేర్చే అనురాగవల్లిగా,
అన్ని కామ్యాల్ని నెరవేర్చే కల్పవల్లిగా కన్యకా పరమేశ్వరీదేవి గర్భాలయంలో దర్శనమిస్తుంది. సకలాభరణయుక్తంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ దివ్య కాంతి పుంజాల్ని వెదజల్లుతూ కన్యకాదేవి కమనీయ రూపిణిగా గోచరమవుతుంది. సంపూర్ణ రజత కవచధారిణిగా సిరివెన్నెల చంద్రికలు విరిజిమ్మే స్నిగ్ధ దరహాసినిగా వాసవి పరమేశ్వరి వర్ధిల్లుతోంది. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి, ఆత్మార్పణ దినోత్సవాల్లో ఈ క్షేత్రానికి భక్తులు విరివిగా విచ్చేస్తారు. పెనుగొండలోని వాసవి కన్యకాంబ సన్నిధిలో నగరేశ్వరుని చెంత మహిషాసుర మర్దిని మాత సజ్జన శుభంకరిగా దుర్జన భయంకరిగా దర్శనమిస్తోంది. అష్టభుజాలు కలిగి నానావిధ ఆయుధాల్ని ధరించి దుష్ట సంహారిణిగా మహిషాసుర మర్దిని వీర రసోపేత మూర్తిగా ప్రకటితమవుతోంది. మంటపంలో భారీ నంది విగ్రహాలు జంటగా కొలువుతీరి ఉండటం విశేషం. కుబేరుడు ప్రతిష్ఠించిన నగరేశ్వర స్వామి భారీ శివలింగాకృతి ధీర గంభీరంగా ప్రకటితమవుతుంది. స్తూపాకారయుక్తంగా భారీ పానవట్టంపై ఈ లింగాకృతి తేజరిల్లుతుంది. ప్రతి సోమవారం నగరేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వకంగా క్షీరాభిషేకాన్ని నిర్వహిస్తారు. తదనంతరం విభూతి అలంకరణతో పుష్పమాల శోభితంగా నగరేశ్వరుణ్ణి నయన సమ్మోహనంగా అలంకరిస్తారు. కార్తీక మాసంలో నెల రోజుల పర్యంతం శ్రీ నగరేశ్వర స్వామివారికి అభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, నిత్య శత సంఖ్యాక దీపారాధనలు కొనసాగుతాయి. మాఘ బహుళ నవమి నుండి శ్రీ నగరేశ్వర స్వామి, మహిషాసుర మర్దిని అమ్మవార్లకు సప్తాహ్నిక కళ్యాణ మహోత్సవాలు, శివరాత్రి సందర్భంగా రథోత్సవం, ప్రబల సంబరాల్ని నిర్వహిస్తారు. ఇదే లోగిలిలో సర్వాభీష్టప్రద గణపతి వర్ధిల్లుతూ భక్తుల్ని అనుగ్రహిస్తాడు. అమ్మవారికి ఊంజల్ సేవను నిర్వహించే అద్దాల మంటపం వింత శోభతో సౌందర్యాత్మకంగా ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలోనే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధి కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శ్రీవారి తిరు కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కామితార్థ ప్రదాయిని, కలిదోష నివారిణి కన్యకా పరమేశ్వరి భౌతికంగా నడయాడిన దివ్యస్థలి పెనుగొండ. దివ్యాంశ సంభూతిరాలిగా దేవి అంశ రూపిణిగా ఖ్యాతిగాంచిన వాసవి అంబ త్రిశక్తుల ఏకీకృత రూపిణిగా భక్తులు భావిస్తారు. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల్ని అనుగ్రహించే ఈ మహనీయ దివ్య మంగళకర మూర్తిని దర్శించుకోవడానికి భక్తులు ఉభయ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల వారు తరలివచ్చి అంబ కృపకు పాత్రులవుతారు.
మాఘ శుద్ధ విదియ శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినం. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష రీతిలో పూజాది కైంకర్యాల్ని, హోమయుక్త ఆరాధనల్ని నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు వైశాఖ శుద్ధ సప్తమి నుంచి దశమి వరకు 4 రోజుల పాటు వైభవంగా కొనసాగుతాయి. వాసవాంబ అనుగ్రహం సకలాభీష్టప్రదంగా భక్తులు భావిస్తారు. సౌభాగ్యం, ఐశ్వర్యం, ముక్తి, కీర్తి, సంపద, అదృష్టం, జ్ఞానం, వైరాగ్యం ఇలాంటి శుభ ఫలితాల్ని అందించే లోకేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి. భక్తి శ్రద్ధలతో కొలిచేవారికి సదా అనుగ్రహించే కుల సంకేత పాలిని కన్యకాదేవి. ఆ దేవి కరుణ ఎల్లప్పుడూ సహర్షంగా వర్షించాలని ఆకాంక్షిద్దాం.